వెల్కమ్ టు ద బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి టెట్ ఎగ్జామ్లో వస్తున్నటువంటి సైకాలజీ యొక్క కీ ఏరియాస్ను డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ యొక్క వీడియో ద్వారా మీ యొక్క టైంని నేను సేవ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మన యొక్క ఛానల్ని ఒక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్ వన్, డిస్లెక్సియా. సో డిస్లెక్సియా అనేటువంటి కాన్సెప్ట్ నుంచి బిట్టు వస్తూ ఉంది. సో డిస్లెక్సియా అనే పదం ఏ భాష నుండి ఉద్భవించింది? ఆప్షన్ ఏ లాటిన్ మరియు ఇంగ్లీష్, ఆప్షన్ బి గ్రీక్ భాష, ఆప్షన్ సి ఫ్రెంచ్ భాష, ఆప్షన్ డి జర్మన్ భాష. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గ్రీక్ భాష. సో ఇక్కడ వివరణలోకి వెళ్ళినట్టయితే డిస్ అంటే కష్టం లేదా లోపం, లెక్సియా అంటే చదవడం. సో ఇక్కడ డిస్లెక్సియా అనగా చదవడంలో లోపం. సో చదవడంలోనే కాదు, ఇక్కడ LSRW అనే పదాన్ని గమనించినట్లయితే లాస్ట్ టు, ఆర్ ఫర్ రీడింగ్, W ఫర్ రైటింగ్. సో డిస్లెక్సియా అనగా రీడింగ్ మరియు రైటింగ్లో లోపాన్ని డిస్లెక్సియా అంటారు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెకండ్ బిట్. డిస్లెక్సియా యొక్క ప్రధానమైనటువంటి కారణం ఏది? డిస్లెక్సియా రావడానికి ప్రధాన ఉద్భవ కారణం ఏది? ఆప్షన్ ఏ తల్లిదండ్రుల నిర్లక్ష్యం, ఆప్షన్ బి తక్కువ బుద్ధి, ఆప్షన్ సి మెదడులోని నాడీ అభివృద్ధి లోపం, ఆప్షన్ డి దృష్టి లోపం. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, మెదడులోని నాడీ అభివృద్ధి లోపం వల్ల డిస్లెక్సియా అనేది వస్తుంది. ఎగ్జామ్లో ఉన్నటువంటి ఈజీ టిప్ గమనించినట్లయితే డిస్లెక్సియా న్యూరలాజికల్ ఆరిజిన్. సో నాడీ సంబంధమైనటువంటి డిజార్డర్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ బిట్. సో డిస్లెక్సియా ఉన్న విద్యార్థి సాధారణంగా ఎలా ఉంటాడు? డిస్లెక్సియా ఉన్న విద్యార్థి సాధారణంగా ఎలా ఉంటాడు? ఆప్షన్ ఏ తక్కువ మేధస్సు, ఆప్షన్ బి సాధారణ మేధస్సు, ఆప్షన్ సి మానసిక వ్యాధి, ఆప్షన్ డి శారీరక వైకల్యం. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ సాధారణ మేధస్సు. సో డిస్లెక్సియా ఉన్న వారికి ఐక్యూ ఎలా ఉంటుంది? ఐక్యూ అనేది సాధారణంగానే ఉంటుంది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ బిట్. కుప్పుస్వామి నిర్వచనం నుంచి కూడా బిట్ వస్తూ ఉంది. కుప్పుస్వామి ప్రకారం వ్యక్తిత్వం అంటే ఆప్షన్ ఏ శారీరక నిర్మాణం మాత్రమే, ఆప్షన్ బి మానసిక లక్షణాలు మాత్రమే, ఆప్షన్ సి ఆలోచనలు, భావాలు, ప్రవర్తనల సమగ్ర రూపం, ఆప్షన్ డి జన్యుపరమైన లక్షణాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఆలోచనలు, భావాలు, ప్రవర్తనల యొక్క సమగ్ర రూపమే వ్యక్తిత్వం. సో అదేవిధంగా బాల్యదశకు సంబంధించి కుప్పుస్వామి నిర్వచనం ఏంటి? మెక్మిలన్ నిర్వచనం ఏంటి? ఫిలిప్ ఏరిస్ నిర్వచనం ఏంటి? సో దీనిపైన కూడా బిట్ వచ్చిందండి. చైల్డ్హుడ్ అంటే బాల్యమని, పసితనం అని, చిన్నతనం అని నిఘంటువులు పేర్కొంటున్నాయి. సో బాల్యదశ కాలాన్ని 14 సంవత్సరాల వరకు బాల్యంగా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎన్ని సంవత్సరాల వరకు? 14 సంవత్సరాల వరకు. అంటే బాల్యంలో పిల్లలు కొంటెగా, తుంటరిగా, అనాలోచితంగా, సాధు స్వభావంతో అమాయకంగా ఉండే మానసిక స్థితినే బాల్యంగా పేర్కొంటారు. సో ఇక్కడ కుప్పుస్వామి బాల్యదశకు సంబంధించి ఎలాంటి నిర్వచనాన్ని ఇచ్చారు? సో ఈ బిట్ అనేది వచ్చింది. సో ఈ బిట్ని మనం గమనించినట్లయితే బాల్యదశను కుప్పుస్వామి 1974లో బాల్యదశను శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలంగా పేర్కొన్నాడు. శైశవం టు యవ్వనారంభ దశ వరకు ఉన్న కాలాన్ని బాల్యదశగా పేర్కొన్నాడు. అనేక మంది శాస్త్రవేత్తలు 3 నుండి 12 సంవత్సరాల వరకు వయసు గల కాలాన్ని కూడా బాల్యదశగా పేర్కొన్నారు. సో దీనిలో 3 నుంచి 6 సంవత్సరాల వయసును పూర్వ బాల్యదశగా, 7 నుంచి 12 సంవత్సరాల వయసును ఉత్తర బాల్యదశగా పేర్కొన్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ గమనించండి. ఇక్కడ గమనించినట్లయితే 3 నుంచి 6 సంవత్సరాలను పూర్వ బాల్యదశగాను, 7 నుంచి 12 సంవత్సరాల వరకు మన దశను ఉత్తర బాల్యదశగా పేర్కొంటారు. సో మెక్మిలన్ విద్యార్థి నిఘంటువు ప్రకారం బాల్యదశ అనగా పుట్టినప్పుడు నుంచి కౌమార దశ వరకు గల కాలం. సో ఏ నిఘంటువు ప్రకారం బాల్యదశ అనగా పుట్టినప్పటి నుంచి కౌమార దశ వరకు గల కాలం అని అడిగితే మనం మెక్మిలన్ విద్యార్థి నిఘంటువు అని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ మనం గమనించినట్లయితే ఫిలిప్ ఏరిస్. ఇక్కడ ఒక ప్రశ్న గమనించినట్లయితే పూర్తి కానటువంటి పనులను ఎక్కువగా గుర్తించుకునేటటువంటి ధోరణిని ఏమంటారు? పూర్తి కాని పనులను బాగా గుర్తించుకునేటటువంటి ధోరణిని ఏమంటారు? ఆప్షన్ ఏ ప్రైమసీ ప్రభావం, ఆప్షన్ బి రీజెన్సీ ప్రభావం, ఆప్షన్ సి జైగార్నిక్ ప్రభావం, ఆప్షన్ డి హ్యాలో ప్రభావం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి
జైగార్నిక్ ప్రభావం. సో జైగార్నిక్ ప్రభావం అంటే ఏంటి అంటే పూర్తి కాని పనులు అనగా సగంలో ఆపివేసిన పనులు మానసికంగా ఒత్తిడిని సృష్టించి అవి ఎక్కువ కాలంలో జ్ఞాపకంలో ఉంటాయి. సో దీన్నే జైగార్నిక్ ప్రభావం అంటారు. సో ఇక్కడ జైగార్నిక్ ప్రభావంకి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ గమనించినట్లయితే సో జైగార్నిక్ ఒక రష్యా దేశానికి సంబంధించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞురాలు. ఈమె చేసిన ప్రయోగం వల్ల సగంలో ఆపిన పనులు పూర్తిగా నేర్చుకున్నటువంటి పనుల కంటే బాగా గుర్తుంటాయని తెలిపింది. దీన్నే జైగార్నిక్ ప్రభావం అంటారు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ కాన్సెప్ట్ డెజావు అనే దాని మీద కూడా బిట్టు వస్తూ ఉంది. సో డెజావు అనగా మిథ్యా పరిచయ భావం. సో డెజావు అనేది ఏ భాషా పదం? ఇంపార్టెంట్, ఫ్రెంచ్ భాషా పదం. సో డెజావు అనేది గుర్తింపులో ఒక భాగం. సో కొన్ని సందర్భాల్లో మనము ఇప్పుడు చూస్తూ ఉన్న విషయాన్ని ఇంతకుముందు ఎప్పుడో చూసినట్లు భ్రమ కలుగుతుంది. దీన్నే డెజావు అంటారు. సో మై డియర్ ఆస్పిరెంట్స్, డెజావు అనగా ఒక భ్రమ అని గుర్తుపెట్టుకోండి. సో ఒక వ్యక్తిని కానీ, ఒక స్థలాన్ని కానీ, ఒక వస్తువును కానీ అంతకుముందు చూసి ఉండడం నిజం కాదు, కానీ చూసినట్లు భ్రమ కలుగుతుంది. సో చూసినట్లు భ్రమ కలగడాన్నే డెజావు అంటారు. సో ఈ డెజావుకు ముఖ్య కారణం ఇప్పుడు చూస్తున్న అంశానికి గతంలో మన ధారణలో ఉన్న అంశానికి దగ్గరగా పోలికలు ఉండడం. సో డెజావుకు మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు చూస్తున్న విషయానికి గతంలో చూస్తున్న విషయానికి దగ్గరగా పోలికలు ఉండడం. ఒక్కొక్కసారి స్మృతి విరూపణ వల్ల కూడా ఇలాంటి భ్రమ కలుగుతుంది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఇంపార్టెంట్, ఒక్కొక్కసారి దేని వల్ల ఇలా అనిపిస్తుంది? స్మృతి విరూపణ వల్ల కూడా ఇలాంటి భ్రమ కలుగుతుంది. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ కాన్సెప్ట్. సో రీసెంట్గా అడిగినటువంటి ఎగ్జామ్లో డిఏటి పరీక్ష అనున్నది దేన్ని కొలుస్తుంది? సో డిఏటి అనేది దేన్ని కొలుస్తుంది? ఏ వ్యక్తిత్వం, బి అభిరుచి, సి సామర్థ్యం, డి సాధన. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సహజ సామర్థ్యం. సో ఇక్కడ వివరణ గమనించినట్లయితే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇది విద్యార్థి యొక్క సహజ సామర్థ్యాలను కొలుస్తుంది. ఇక్కడ సహజ సామర్థ్య పరీక్షలను గమనించినట్లయితే సాధారణ సహజ సామర్థ్య పరీక్ష మాల జిఏటిబి. సో ఇది యుఎస్ఏలోని ఉపాధి కల్పనా కేంద్రం వారు రూపొందించారు. సో ఇందులో ఉండేటువంటి పరీక్షలు 12 పరీక్షలు ఉంటాయి. సో నెక్స్ట్ జస్ట్ నౌ వి డిస్కస్డ్ అబౌట్ డిఏటిబి అనగా, సో ఇక్కడ బిఏటిబి అనగా భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష మాల. సో దీన్ని రూపొందించినది ఎవరు? థర్స్టన్ రూపొందించాడు. బట్ ఇది ఏ సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది? మానసిక శక్తుల సిద్ధాంతం ఆధారంగా జార్జ్ కే బిన్నెట్ అతని అనుచరులు దీన్ని రూపొందించారు. ఈ డిఏటిబిని భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అహూజా. దీనిని ఎవరి కోసం ఉపయోగిస్తారో చూద్దాం. సో డిఏటిబి అనేది ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉపయోగిస్తారు. బట్ దీనిలో ఎన్ని రకాల సహజ సామర్థ్య పరీక్షలు ఉంటాయో చూద్దాం. దీనిలో 8 రకాల సహజ సామర్థ్య పరీక్షలు అనేవి ఉంటాయి. భాషా వాడుక మరియు అమూర్త వివేచనం, గుమాస్తాగిరి, నెక్స్ట్ యాంత్రిక వివేచనం, శాబ్దిక వివేచనం. సో ఇక్కడ బిట్ గమనించినట్లయితే ఎడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ నుంచి కూడా బిట్ వస్తుంది. బట్ ఎడిపస్ కాంప్లెక్స్ ఎవరికి సంబంధించినది? ఆప్షన్ ఏ బాలిక, ఆప్షన్ బి కిషోరుడు, ఆప్షన్ సి బాలుడు, ఆప్షన్ డి వృద్ధుడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, బాలుడు. సో బాలుడు తల్లిపై ఆకర్షణ, తండ్రిపై అసూయ చూపించడాన్నే ఎడిపస్ కాంప్లెక్స్ అంటారు. దీన్ని తెలియజేసినటువంటి శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్. సో ఇక్కడ మగపిల్లవాడు ఆపోజిట్ అనగా తల్లిపైన ఆకర్షణ చూపుతాడు, తండ్రిపై అసూయ చూపుతాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఎలక్ట్రా కాంప్లెక్స్. సో ఎలక్ట్రా కాంప్లెక్స్ నుంచి కూడా బిట్టు వస్తుంది. సో ఎలక్ట్రా అంటే ఆడపిల్ల, గర్ల్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఎలక్ట్రా కాంప్లెక్స్ ఏ దశలో కనిపిస్తుంది? శిశువు దశ, బాల్య దశ, కిషోర దశ, వృద్ధాప్యం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బాల్య దశ. సో ఎలక్ట్రా కాంప్లెక్స్ అనేది ఏ దశలో కనిపిస్తుంది? బాల్య దశలో కనిపిస్తుంది. సో వివరణ గమనించినట్లయితే బాలిక తండ్రిపై ఆకర్షణ, తల్లిపై అసూయ. సో దీని యొక్క వివరణ గమనించినట్లయితే సో ఎడిపస్ కాంప్లెక్స్ మరియు ఎలక్ట్రా కాంప్లెక్స్ అనేది ఏ దశలో చూడవచ్చు? ఇంపార్టెంట్, ఎడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ అనేది శిశ్న దశలో చూడవచ్చు. సో సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క దశలలో ఎంఏఎస్జీజే, సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క దశలు ఎంఏఎస్జీజే అనగా మౌఖిక దశ, ఆసన దశ, శిశ్న దశ, గుప్త దశ, జననాంగ దశ. సో ఈ అన్ని దశలలో మనం ఎడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ అనేది శిశ్న దశలో చూడవచ్చు. సో ఈ దశలో శిశువు తనలోని కాముకతను ఎడిపస్ కాంప్లెక్స్ మరియు ఎలక్ట్రా కాంప్లెక్స్ ద్వారా తృప్తి పొందుతారు. సో ఈ దశలో
జననేంద్రియాలు కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తాయి. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఈ దశలో అంతరీకరణం, తదాత్మీకరణం అనేది ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. సో ఇక్కడ సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క ఏ దశలో అంతరీకరణం కనిపిస్తుంది. సో అంతరీకరణం అంటే క్రమేపీ పిల్లలు సాంఘికపరమైన మంచి చెడుల మధ్య తేడాను తెలుసుకుంటారు. అదేవిధంగా మగపిల్లలు తండ్రితోనూ, ఆడపిల్లలు తల్లితోనూ పోల్చుకుంటారు. అదేవిధంగా దీక్ష యొక్క పూర్తి రూపం కూడా అడిగారండి. సో దీక్ష అంటే ఆప్షన్ ఏ డిజిటల్ ఇండియా నాలెడ్జ్ సిస్టమ్, ఆప్షన్ బి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, ఆప్షన్ సి డేటా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ సిస్టమ్, ఆప్షన్ డి డిస్టెన్స్ ఇండియన్ నాలెడ్జ్ స్కీమ్. సరైన ఆన్సర్ని గమనించినట్లయితే ఆప్షన్ బి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. సో ఇక్కడ వివరణలోకి వెళ్తే దీక్ష అనేది డిజిటల్ విద్యా వేదిక. ఇది ఉపాధ్యాయులకి ఉపయోగపడుతుంది. సిసిఈ పైన కూడా బిట్ వస్తూ ఉందండి. సో సిసిఈ యొక్క పూర్తి నామం ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిసిఈ ఈజ్ ఏ కంటిన్యూయస్ అండ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్, ఆప్షన్ బి కాంప్రహెన్సివ్ చైల్డ్ ఎడ్యుకేషన్, ఆప్షన్ సి కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, ఆప్షన్ డి సెంట్రల్ కరికులం ఎవాల్యుయేషన్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. సిసిఈ అనేది విద్యార్థి సమగ్రాభివృద్ధిని నిరంతరం అంచనా వేసే విధానం. 21A నుంచి కూడా బిట్ అడిగారు. ఆర్టికల్ 21A అనేది ఏం సూచిస్తుంది? ఆప్షన్ ఏ ఓటు హక్కు, ఆప్షన్ బి విద్యా హక్కు, ఆప్షన్ సి సమానత్వపు హక్కు, ఆప్షన్ డి ఉపాధి హక్కు. సో ఇక్కడ సరైన జవాబును గమనించినట్లయితే, సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ని గమనించినట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి విద్యా హక్కు. సో విద్యా హక్కును తెలియజేస్తుంది. సో ఆర్టికల్ 21A ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత విద్యను అందించాలి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ కాన్సెప్ట్. అభ్యసనానికి సంబంధించి ఏ శాస్త్రవేత్తలు నిర్వచనాన్ని ఇచ్చారో ఆ అభ్యాసం పైన నిర్వచనాలను అడుగుతూ ఉన్నారండి. అభ్యాసం అంటే ఏంటి? ఆప్షన్ ఏ జన్యుపరమైన లక్షణం, ఆప్షన్ బి అనుభవం ద్వారా ప్రవర్తనలో వచ్చే స్థిరమైన మార్పు, ఆప్షన్ సి శారీరక అభివృద్ధి, ఆప్షన్ డి కేవలం జ్ఞాపక శక్తి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అభ్యాసం అనేది అనుభవం ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు. రైట్, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ బిట్. ఐక్యూ సూత్రం మీద కూడా బిట్ అడుగుతూ ఉన్నారు. ఆప్షన్ ఏ సిఏ బై ఎంఏ ఇంటూ 100, ఆప్షన్ బి ఎంఏ బై సిఏ ఇంటూ 100, ఆప్షన్ సి ఎంఏ ప్లస్ సిఏ, ఆప్షన్ డి ఎంఏ మైనస్ సిఏ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఎంఏ బై సిఏ ఇంటూ 100. సో ఇక్కడ వివరణ గమనించినట్లయితే మానసిక వయస్సు బై వాస్తవ వయస్సు ఇంటూ 100. అదేవిధంగా వక్రరేఖలపై కూడా బిట్స్ వస్తూ ఉన్నాయండి. అభ్యసన వక్రరేఖల గురించి మొట్టమొదటిసారిగా తెలియచేసిన వ్యక్తి ఎబ్బింగ్ హౌజ్, జర్మనీ. అయితే ఈ యొక్క అభ్యసన వక్రరేఖలను మొదటిసారిగా రూపకల్పన చేసినది. సో రూపకల్పన చేసినది ఎవరు? బ్రెయిన్ హార్ట్. సో బ్రెయిన్ హార్ట్ అని గుర్తుపెట్టుకోండి. బ్రెయిన్ హార్ట్ రూపకల్పన చేశారు. ఒక నిర్దిష్ట సన్నివేశంలో అభ్యసనం ఏ విధంగా జరుగుతుందో రేఖాపటంలో చూపడాన్ని అభ్యసన వక్రరేఖ అంటారు. ఇవి ముఖ్యంగా 3 రకాలు. సో ఈ యొక్క 3 రకాల అభ్యసన వక్రరేఖలు మనం గమనించినట్లయితే ఫస్ట్ ఆరోహణ అభ్యసన వక్రరేఖ, లేదా ఆరోహణ లేదా పురోగమన పుటాకార వక్రరేఖ. ఈ రేఖ మొదట అభ్యసనం నెమ్మదిగా జరుగుతుంది. సో ఈ రేఖలో అభ్యసనం మొదట స్లోగా జరుగుతుంది. సమయం గడిచే కొద్దీ ప్రగతి అంతకు ఎక్కువ జరుగుతున్నట్లు చూపిస్తుంది. అంటే సమయం గడిచే కొద్దీ స్ట్రైట్గా పైకి వెళ్ళిపోద్ది. ఓకేనా? సో ఆరోహణము అంటే పైకి వెళ్తుంది, అంటే మొదట స్టార్టింగ్లో నెమ్మదిగా ఉంటుంది, తర్వాత ప్రగతి అంతకు పెరుగుతూ పోతుంది. సో ఇక్కడ గమనించినట్లయితే దీనిలో బట్టి పద్ధతి తక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన అభ్యసన ప్రక్రియ. పూర్తి అవగాహనతో అభ్యసనం జరుగుతుంది. ప్రాథమిక తరగతులకు అంతగా అనుకూలం కాకపోయినా ఉన్నత తరగతుల్లో ఈ తరహా అభ్యసనం కీలక పాత్ర వహిస్తుంది. సెకండ్ అభ్యసన వక్రరేఖను మనం గమనించినట్లయితే అవరోహణ లేదా తిరోగమన లేదా కుంభాకార వక్రరేఖ. దట్ మీన్స్ నెగిటివ్లీ యాక్సిలరేటెడ్ కర్వ్. ఈ అభ్యసన వక్రరేఖను మనం గమనించినట్లయితే ఈ రేఖ మొదట అభ్యసనం చాలా వేగంగా ఉంటుంది. సో అభ్యసనం ఈ రేఖలో చాలా వేగంగా ఉంటుంది. సమయం గడిచే కొద్దీ అభ్యసన వేగం తగ్గడం జరుగుతుంది. సో అభ్యసించే అంశాలు తక్కువ, సులభం, పాతవి అయినప్పుడు ఈ తరహా అభ్యసనం సంభవిస్తుంది. సో నోట్, ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ తప్పుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది అని ఈ రేఖ చెబుతుంది. ఇంపార్టెంట్.
సో ప్రయత్నాల సంఖ్య పెరిగితే తప్పుల సంఖ్య తగ్గుతుంది. సో మనం టెట్‌లో గాని, డీఎస్సీలో గాని మార్కులు రావాలి అంటే మనం ఏ అభ్యసన వక్రరేఖను ఫాలో అవ్వాలి? అవరోహణ లేదా తిరోగమన కుంభాకార వక్రరేఖ. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ థర్డ్ అభ్యసన వక్రరేఖ. సో థర్డ్ అభ్యసన వక్రరేఖను ఏమని పిలుస్తారు? మిశ్రమ వక్రరేఖ లేదా పుటాకార లేదా కుంభాకార వక్రరేఖ అని కూడా పిలుస్తారు. లేదా ఎస్సాకారపు వక్రరేఖ అని కూడా పిలుస్తారు. ఈ రేఖపై 2 వక్రరేఖల లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది అవరోహణ మరియు ఆరోహణ మిశ్రమం. ఇక్కడ గమనించినట్లయితే ఎక్స్ అక్షంపై కాలం, వై అక్షంపై అభ్యసన దక్షత ఉంటుంది. అభ్యసన ప్రక్రియలో తీవ్ర అవాంతరాలు, ఒడిదుడుకులు మొదలైనవి ఎదురైనప్పుడు ఇలాంటి వక్రం ఏర్పడుతుంది. రైట్, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ వన్, లాక్షణిక అభ్యసన వక్రరేఖలు. సో ఇక్కడ లాక్షణిక అభ్యసన వక్రరేఖను గమనించినట్లయితే ఏబి అనేది ప్రారంభ స్ఫూర్తిని తెలియజేస్తుంది. అంటే ఎక్కువ స్థాయి ప్రగతి ప్రాంతం అంటారు. బిని తెలియజేస్తాయి. బీసీ అనేది చాంచల్య స్థితి, అంటే తక్కువ స్థాయి ప్రగతి ప్రాంతం అని అంటారు. సిడి అనేది పీఠభూమి ప్రాంతం. ఇంపార్టెంట్, ఈ యొక్క ప్రాంతాన్ని ఏమంటారంటే పీఠభూమి ప్రాంతం అంటారు. ఇందులో ప్రగతి లేని స్థితి ప్రాంతం, ప్రమాదకరమైన దశ అని కూడా అంటారు. అంటే ఇక్కడ పీఠభూమి దశలో విద్యార్థి ఎలాంటి విషయాన్ని నేర్చుకోలేకపోతాడు. పీఠభూమి తర్వాత స్ఫూర్తి, అంటే మళ్ళీ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఈఎఫ్ శారీరక అవధి లేదా హద్దు, అంటే ఈఎఫ్కి రీచ్ అయ్యాడు అంటే విద్యార్థి ఎంత చదివినా కూడా అది నేర్చుకోలేడు, గుర్తుపెట్టుకోలేడు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్. మూర్తిమత్వానికి సంబంధించినటువంటి నిర్వచనాల నుంచి కూడా బిట్స్ వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మూర్తిమత్వానికి సంబంధించిన మూర్తిమత్వ నిర్వచనాల పైన వీటిలో వస్తున్నాయి. ఒక సన్నివేశంలో వ్యక్తి ఏం చేస్తాడో ప్రాగుప్తీకరించడానికి దోహదం చేసేదే మూర్తిమత్వం అని చెప్పింది కాటిల్. సో ప్రాగుప్తీకరణ, ఒక సన్నివేశం, సన్నివేశం కాటిల్ అని గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ నిర్వచనం, ఒక వ్యక్తి జరిపే ప్రతిచర్యల మొత్తం, ఆ వ్యక్తి చేసే కృత్యాల మొత్తం ఆ వ్యక్తి మూర్తిమత్వం అని చెప్పింది కాంటర్. సో కాంటర్ అంటే మొత్తం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా. సో బ్రౌన్ నమూనా అని గుర్తుపెట్టుకోవాలి. బ్రౌన్ మోడల్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వ్యక్తి నివసించే సంఘంలో ఆ వ్యక్తి పాత్రను, హోదాను నిర్ణయించే లక్షణాంశాల సమైక్యము అని చెప్పింది బర్జెస్. మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఇక్కడ వస్తూ ఉంది. ఏ మనోశారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తి తన పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల చైతన్యపూరిత నిర్వహణే మూర్తిమత్వం అని చెప్పింది ఆల్పోర్ట్. సో ఆల్పోర్ట్ నిర్వచనం చాలా ఇంపార్టెంట్. ఏ మనోశారీరక విధానాలైతే మరియు శక్తుల చైతన్యపూరిత నిర్వహణ అనే పదాలు కనిపిస్తే ఆల్పోర్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తి లక్షణ సమగ్ర స్వరూపం అంటే మనం హిల్ గార్డ్ అని గుర్తుపెట్టుకోవాలి. హిల్ కొండ యొక్క సమగ్ర రూపం అని గుర్తుపెట్టుకోవాలి. సంస్కృతి ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం అని చెప్పింది ఫారిన్. అంటే సంస్కృతి ఆత్మాశ్రయ ప్రకృతి, అంటే సంస్కృతి అనేది ఫారినర్స్కు ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి. ఫారిస్. నెక్స్ట్ ప్రజ్ఞాలబ్ధి మీద కూడా బిట్ వస్తూ ఉందండి. సో ఇక్కడ ప్రజ్ఞాలబ్ధిని ఒక వ్యక్తి తెలివితేటలు కొలవడానికి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు వాడే కొలమాననే ప్రజ్ఞాలబ్ధి అని అంటారు. నెక్స్ట్ ఈ యొక్క ప్రజ్ఞాలబ్ధిలో మానసిక శారీరక వయస్సుల నిష్పత్తిని 100 చేత గుణించగా ఏర్పడేది ప్రజ్ఞాలబ్ధి అని దీన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త స్టెర్న్. ఇంపార్టెంట్ అండి. సో ప్రజ్ఞాలబ్ధిని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త స్టెర్న్. శారీరక వయసు, మానసిక వయస్సు, మెంటల్ ఏజ్, క్రొనలాజికల్ ఏజ్ అంటే శారీరక వయసును 100 చే గుణిస్తే వచ్చేది ప్రజ్ఞాలబ్ధి అని తెలియజేసినటువంటి శాస్త్రవేత్త స్టెర్న్. ప్రజ్ఞాలబ్ధి సూత్రం మనం గమనించినట్లయితే ప్రజ్ఞాలబ్ధి ఈజ్ ఈక్వల్ టు మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. మానసిక వయస్సు ఎంఏ, శారీరక వయస్సు సిఏ, ఎంఏ బై సిఏ ఇంటూ 100 అని గుర్తుపెట్టుకోండి. కోల్బర్గ్ నైతిక వికాసం నుంచి కూడా బిట్స్ వస్తూ ఉన్నాయండి. కోల్బర్గ్ ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి? అమెరికా దేశం. ఇతని గ్రంథాలు ఏంటంటే ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఇతను ఎక్కడ చదివాడంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదివాడు. ఇతన్ని నైతిక తత్వశాస్త్రవేత్త అని కూడా పిలుస్తారు. సో నైతికతను ఆంగ్లంలో మొరాలిటీ అంటారు. ఈ పదము మోరోస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ నైతికత అనేది ఆంగ్లంలో మొరాలిటీ అంటాం. ఈ పదము మోర్స్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. నైతికత అనేది ఎన్ఎల్ అని గుర్తుపెట్టుకోండి. ఎన్ ఫర్ నైతికత, ఎల్ ఫర్ లాటిన్ నుంచి వచ్చింది. మోర్స్ అంటే ఏంటి? ప్రవర్తించే తీరు, సాంప్రదాయం, ఇవన్నీ కూడా వస్తాయండి. సో ఇక్కడ
కోల్బర్గ్ నైతిక వికాసంలో ఉన్న దశలను గమనించినట్లయితే ఫస్ట్ వన్ పూర్వ సాంప్రదాయక దశ. పూర్వ సాంప్రదాయక దశ ఇది ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది? 4 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. సో పిల్లలు ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది మంచి, ఏది చెడు వంటి పరిణామం పర్యవసాలను బట్టి ఆలోచిస్తారు ఈ దశలో. ఓకే, తనకు ఇబ్బంది కలిగించేది తప్పని, అవసరాలు తీర్చేది ఒప్పని, బహుమతులు ఇచ్చేది మంచి అని, శిక్షించేది చెడు అని ఈ దశలో గ్రహిస్తారు. నెక్స్ట్ సెకండ్ దశ సాంప్రదాయ స్థాయి. సాంప్రదాయ స్థాయి అనేది 11 నుంచి 13 అంటే ఎగ్జాక్ట్గా టీనేజ్ స్టార్ట్ అయినప్పుడు ప్రారంభమవుతుంది. ఈ స్థాయిలో కుటుంబ సభ్యులు, సమాజ సభ్యులు దేనిని ఆశిస్తారో అనేది మంచి చెడు నిర్ణయిస్తుంది. మంచి అబ్బాయి, మంచి అమ్మాయి అని అనిపించుకోవాలనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటారు. అదేవిధంగా క్రమశిక్షణ కూడా దృష్టిలో ఉంచుకోవడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ మూడవ స్థాయి గమనించినట్లయితే ఉత్తర సాంప్రదాయ స్థాయి. సో ఉత్తర సాంప్రదాయ స్థాయి అనేది 14 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉంటుంది. ఈ స్థాయిని స్వయం అంగీకార సూత్రాల నైతికతగా పిలుస్తారు. ఈ స్థాయిని స్వయం అంగీకార సూత్రాల నైతికతగా పిలుస్తారు. అంటే ఈ స్థాయిలో వ్యక్తులు ఇతరుల ప్రకారం నడుచుకోకుండా తమ అంతరాత్మ ప్రకారమే నడుచుకుంటారు. ఇంపార్టెంట్. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో పిల్లలు అంతరాత్మ ప్రకారమే నడుచుకుంటారు. అదేవిధంగా ఈ దశలో పిల్లలు వ్యక్తులు పరిపక్వత కలిగి ఉండడం వలన నీతి, న్యాయం, ధర్మం, నిజాయితీ, సమానత్వం, మానవులను గౌరవించడం అంశాలు ఈ దశలో కనిపిస్తాయి. రైట్. నెక్స్ట్ ఇది కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించినది. నెక్స్ట్ లాస్ట్ వన్ వికాస నియమాలు. సో వికాస నియమాలను గమనించినట్లయితే వికాసం క్రమానుగతమైంది, ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి. వికాసం సులభ అంశాల నుంచి జటిల అంశాల వరకు సాగుతుంది. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. నాలుగోది అయిపోయింది. నెక్స్ట్ 5వ వికాస సూత్రాన్ని గమనించినట్లయితే వికాసం 2 నిర్దేశక పోకళ్ళలో ఉండవచ్చు. వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది. వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. నిరంతరం గతిశీలమైనది, అవిరళమైన ప్రక్రియ. వికాసం ఒక సంచిత ప్రక్రియ, సర్వశక్తుల సమ్మేళనం. సో సంచితం అనగా కూడబెట్టుకొనుట. రైట్. సో ఈ యొక్క కాన్సెప్ట్స్ నుంచి బిట్స్ వస్తూ ఉన్నాయండి. జరగబోయేటటువంటి ఎగ్జామ్స్లో కూడా ఏ కాన్సెప్ట్స్ నుంచి బిట్స్ వస్తాయో మళ్ళీ వీడియో చేస్తా. సో ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.